అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి మాలికలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. ప్రస్తావన: యోగము ఉల్లిపాయ, పాముకాటు నుండి శ్యామాను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజో తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పేవారు. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏమైనా చేయుమని ఇతరులను కోరేవారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా. ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారు ఎన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేమితర యోగుల నిరుగుము. వారెట్లు ప్రవర్తింతరో ఏమి చేసెదరో ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే అవతరించిన అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసేదరని మాత్రము ఎరుగుదుము. మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబు చాందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగసూత్రములు కూడా చదివాను. కానీ అనుభవము ఏమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకునెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు? నేనెట్లు ఉద్ధరించగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నానా, ఎవరైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను అని. ఇది విని ఆ యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములబడెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండునూ బంధింపబడినయే. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండునూ తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తుల చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును.
అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మెరీకరకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికిన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదను అని అనుకొనెను. స్నేహితులు అతని విఠోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగగుచుండెను. కానీ శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపంతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను. పో వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము అని బాబా ఇట్లు కోపోద్దీపుతుడగు చూచి శ్యామ మిక్కిలిని విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రమముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమి వేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు, ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు, నా యందు విశ్వాసముంచుము, భయపడుకుము, ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యాపాటిలును కాకాసాహెబు దీక్షితును అతని వద్దకు పంపి తనకు ఇష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు, ఈ సలహాల ప్రకారం నడుచుకొమ్మని అనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి ఎందుంచుకొనవలసినది ఏమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము, శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపింపరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారు ఏ మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించరి. అవి ఏవనా, 1 కట్టెల బండ్లను గ్రామములోనికి రానియకూడదు, 2వది మేకను గ్రామములో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించిరి. బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వు ఇచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియేయుండెను. అందులకై వారికి కట్టెలు అవసరము గనక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరచియేయుండెడిది. ఎవరైనా పోవచ్చును, దానికి తాళము కానీ చెవి లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు. అందుకు బాబా ఎప్పుడునూ గొనుగు కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వముండెడిది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట.
రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయుమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొనబెట్టుకునేవారు. చిలుము బడేబాబా పిలిచిన పిదప సాయిబాబా పిలిచి ఇతరులకు ఇచ్చేటివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకున్న పిమ్మట భోజనము ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా ఎంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలా బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుట అందిష్టము లేనివాడై మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడేబాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా, ఏమీ ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగుము అనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవయ్యి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము, మాకింకొక చట్టం ఏమీయూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకొనిదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసిదనని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొని స్థలము. అచటికి దానిని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు. మొదటిది ఉత్తములు, రెండవది మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత, ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.